మీ ఫ్యామిలీని ఎలా సార్ రన్ చేస్తా అన్నారు? మాకు ఫ్యామిలీ లేదు మేడం. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నా బతుకు నేను బతుకుతాను. ఇప్పుడు మేడం మళ్ళీ ఇప్పుడు ఆ ఇరాన్ యుద్ధం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామా మేడం? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అది వచ్చింది లాస్ట్ మంత్ నుంచి అండి. పోయిన మంత్ ఏమైంది? దానికి ముందు ఎంత మంత్ ఏమైంది? ఇరాన్లో యుద్ధం వస్తే మీ కార్డు ఆగిపోయిందా సార్? మేడం గ్యాస్ బంద్ అయింది. గ్యాస్ బంద్ అయ్యి హోటల్ బంద్ అయింది. ఇక్కడ 2-3 మంత్స్ నుంచి సాలరీస్ ఆగినాయి. ఇష్యూ 3 మంత్స్ నుంచి కాదండి, లాస్ట్ మంత్ నుంచి ఇష్యూ. అదే మేడం గ్యాస్ బంద్ అయింది, ఆగినాయి అంటున్నా. అంత ముందు 2 months మన బట్టల షాప్ ఉండే తీసేసినాం, అది లాస్ అయింది. అరేంజ్ చేసుకొని కట్టుకోవాలి. తింటున్నారు కదా, అరేంజ్ చేసుకొని తింటున్నారు అంటున్నారు. ఏడ తింటానా మేడం? అన్నదానాల కన్నా తింటానా? అదే అంటుకొని తింటలేను మేడం. పైసలు గ్యాస్ పైసలు వాడు కిలకు 400 రూపాయలు చెప్తాను. వాడు ఏం చేయమంటావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. రికవరీ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్ చెప్పినా అల్టిమేట్గా వాళ్ళు పేమెంటే అడుగుతారు. సో అదే జరిగింది ఇక్కడ. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కాలింగ్ ఫ్రమ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. సార్ మీది కార్డ్ పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది సార్. కార్డ్ నంబర్ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 2,27,438 రూపీస్ సార్. ఓకే. 3 months బిల్ వచ్చేసి 29,115 రూపీస్ ఉంది. ఆల్రెడీ మనకి డ్యూ డేట్ కూడా క్రాస్ అయిపోయింది. డ్యూ డేట్ రేపు కదా మేడం? 9th కదా? కాదండి, 6వ తేదీ మనకి డ్యూ డేట్. ఇప్పుడు ఎన్ని డ్యూ డేట్లు అయిపోయినాయి మేడం? డ్యూ డేట్ వచ్చేసి మొన్నండి అయిపోయిందండి. 6వ తారీఖా? అంటే ఎన్ని నెలలకెళ్ళి కట్టలేదు? 3 నెలల నుంచి కట్టట్లేదు. అది మరి 3 నెలలకెళ్ళి గ్యాస్ బంద్ అయ్యి షాప్ బంద్ ఉన్నది మేడం. అంతకు ముందు వచ్చేసి బట్టల షాప్ ఉండే, అది లాస్ అయినాం. 20 lakhs తెప్పిపోయింది, అది తీసేసినాం. అప్పుడు మీరు మినిమం అమౌంట్ చేసుకొని టైం తీసుకోవచ్చు కదండి. మినిమం అమౌంట్ కాదు మేడం, 100 రూపాయలు కూడా లేవు. రేషన్ బియ్యం తింటున్నాం. ఎప్పటి నుంచి సార్? మొన్న 3 నెలలకెళ్ళి. కొంచెం పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది మేడం. కొంచెం అందులో మీరు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. ప్రాపర్టీ సేల్ పెట్టినాం, వాళ్ళు 2 months వాయిదా పెట్టారు. 2 months తర్వాత మొత్తం కట్టేస్తాం. కొంచెం హంబుల్ రిక్వెస్ట్గా దయచేసి కొంచెం మీ తరఫున కస్టమర్ పరిస్థితి ఇది అని చెప్పి రిక్వెస్ట్ పెట్టండి మేడం. మొత్తం కట్టేస్తా. 2 months తర్వాత కట్టేస్తా. 2 months వరకు నాకు ఈ హారాస్మెంట్ ఆపండి. జస్ట్ నాకు 15 minutes బ్యాకే ఫోన్ వచ్చింది, మాట్లాడినా. ఆల్రెడీ ఇదే 1205 కాల్స్ వస్తాయండి. కాల్స్ వచ్చినప్పుడు మేడం నేను ఇప్పుడే 15 minutes బ్యాకే నేను ఆ సమాధానం చెప్పిన. మళ్ళీ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ మీకు ఇదే సమాధానం చెప్తే రొటీన్ అవుతుంది ఇట్లా అని చెప్పి 2 months వరకు నన్ను ఇక్కడ కోసినా కూడా నాకు అక్కడ రూపాయి లేదు మేడం. అడ్రస్ చెప్తారా? అది కలుస్తా. ఇప్పుడు మీ ఫ్యామిలీని ఎలా సార్ రన్ చేస్తా అన్నారు? మాకు ఫ్యామిలీ లేదు మేడం. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నా బతుకు నేను బతుకుతాను. ఇప్పుడు మీ బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు, మీ బతుకు మీరు బతుకుతున్నప్పుడు బ్యాంక్ లో డబ్బులు అనేది మీకే కదండి ఇచ్చారు. అదే మేడం నేనే కడతా అని చెప్తున్నా కదా. ప్రాపర్టీ సేల్ పెట్టినా నేనే కడతా. 2 months తర్వాత వాయిదా పెట్టారు. 2 months తర్వాత ఫోన్ చేస్తారు కదండి. 1 నెల బిల్ అనేది ఇప్పుడు కట్టండి. మీకు సేల్ అయిన తర్వాత మీకు అమౌంట్ వచ్చే నెలలో కట్టుకోండి. మేడం ఏం చెప్పాలి మేడం నా పరిస్థితి? ఇంకేం చెప్తారండి? అప్పుడు ఇచ్చేటప్పుడు ప్రొఫైల్ చూసే ఇచ్చారు. ఇప్పుడు ప్రొఫైల్ చూసి కూడా కొంచెం మీరు అడ్జస్ట్ చేయండి. 2 months తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా, మొత్తం కట్టేస్తా మేడం. టైం అడుగుతున్నారు. ఆల్రెడీ 90 days అంటే 3 months బ్యాంక్ మీకు టైం ఇచ్చింది. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. మేడం ఇప్పుడు ఆ ఇరాన్ యుద్ధం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామా మేడం? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అది వచ్చింది లాస్ట్ మంత్ నుంచి అండి. పోయిన మంత్ ఏమైంది? దానికి ముందు ఎంత మంత్ ఏమైంది? ఇరాన్లో యుద్ధం వస్తే మీ కార్డు ఆగిపోయిందా సార్? మేడం గ్యాస్ బంద్ అయింది. గ్యాస్ బంద్ అయ్యి హోటల్ బంద్ అయింది. ఇక్కడ 2-3 months నుంచి సాలరీస్ ఆగినాయి. ఇష్యూ 3 months నుంచి కాదండి, లాస్ట్ మంత్ నుంచి ఇష్యూ. అదే మేడం గ్యాస్ బంద్ అయింది, ఆగినాయి అంటున్నా. అంత ముందు 2 months మన బట్టల షాప్ ఉండే తీసేసినాం, అది లాస్ అయింది. ఇప్పుడు డబ్బులు రావట్లేదా అండి? లేదు మేడం, 100 రూపాయలు కూడా ఇప్పుడు 5 రూపాయల భోజనం అని చెప్పి మొన్న ట్రాక్ అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు తిన్నా. ఇప్పుడు మహారాష్ట్రకి వచ్చిన. ఏదైనా ఉంటే ఏదైనా చెప్తా ఉంటారు కదండి మీరు. మేడం వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లారిటీ మాట్లాడు. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తారు కదండి. మరి పైసలు లేనప్పుడు చెప్తారు కదా మేడం, పైసలు ఉన్నప్పుడు కడతాం కానీ. ఉన్నప్పుడు కట్టడానికి కాదండి బ్యాంక్ ఇచ్చింది. మరి ఎట్లా మేడం? బ్యాంక్ మీ దగ్గర మొత్తం 2,20,000 చిల్లర ఏదైతే ఉందో అది లేనప్పుడు, లేదా మీకు 3 నెలల డ్యూ లేనప్పుడు 1 నెల బిల్లు కట్టుకున్నా మనకి బ్యాంక్ అనేది టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానికి కూడా మేము లేదంటే ఎలాగండి? లేదు మేడం, ఇప్పుడు లేవు మేడం. ఇప్పుడు రీఛార్జ్ కూడా ఇవాళ కూడా రేపటి లాస్ట్ అవుతుంది, మీకు కూడా ఇన్కమింగ్ కట్ అవుతుంది. అందుకే మీకు ముందే చెప్తున్నా. అందులో 2 months వరకు పెట్టండి మేడం. 2 months రిమైండ్ పెట్టుకోండి. 2 months తర్వాత నేనే పెడతాను. ఇప్పుడు కనీసం రీఛార్జ్ కూడా డబ్బులు లేవు.
ఇవాళ రేపో కట్ అవుతుంది సిమ్. కదండి చేయండి సార్ అని చెప్పేది. మినిమం అమౌంట్ ఇప్పుడు పే చేయండి సార్, రిమైనింగ్ కావాలంటే టైం తీసుకోండి. మీకు పర్సనల్ నెంబర్ ఉంటే పెట్టుర్రు మేడం, ఫోన్పే స్క్రీన్ షాట్ పెడతా, ఎంత ఉంటే అంత తీసుకోరు. పర్సనల్ నెంబర్ అవేం మాకేం షేర్ చేయొద్దండి, మీ కార్డుకి మీరు పేమెంట్ అనేది చెయ్యండి. మరి ఇక లేవు మేడం అందులో. సరే ఇప్పుడు ఉన్న అమౌంట్ కొడతా, పోతాయా? 30 రూపాయలు ఏమి ఉన్నాయి. అంటే లేవు మేడం అంటే ఎలా సార్ మీరు వాడుకున్నారు? మరి ఎలా అంటే ఏం చెప్తారు చెప్పుడు మేడం, మీరే చెప్పురు ఇక సమాధానం కూడా. అండి అరేంజ్ చేసి కట్టాలి సార్. ఇప్పుడు నేను మేడం 3 నెలలకు వెళ్ళి 24 గంటలల్లా కనీసం 2 గంటలు కూడా నన్ను వండుకొని తెలియదు మీ టార్చర్కు. 22 గంటలు మీ గురించే ట్రై చేస్తాను నేను, పైసల గురించే. ఇంత టార్చర్ ఉంటుందని చెప్తే నేను ఎక్కడ అసలు నీ కార్డు కార్డు ఎత్తకపోతున్నాను, అదేవతో ఫోన్ చేస్తే దానికి సమాధానం ఇవ్వకపోతున్నాను. ఇప్పుడు రిజల్ట్ రావట్లేదు కదా, మీరు 2 లక్షల కార్డు మీ ఫ్రెండ్స్ లేరా, ఫ్యామిలీ మెంబర్స్ లేరా, ఎవరన్నది ఇది నా సిచ్యువేషన్, నాకు ఇంత డబ్బులు ఏంటి, నేను తర్వాత 2 నెలలు వచ్చేసి ఇలా సేల్ పెట్టున్నాను, నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఎవరు ఇయ్యరా మిమ్మల్ని నమ్మి బ్యాంక్ ఇచ్చినప్పుడు? ఇయ్యరు మేడం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కాడ తీసుకుంటా కానీ మీ కాడ ఎందుకు తీసుకుంటా మేడం నేను? వాళ్ళు ఇయ్యకనే ఎవరు నమ్మకనే మీ క్రెడిట్ కార్డు ఇచ్చారు, మీరు మీ క్రెడిట్ కార్డు వాడుకుంటే అది లాస్ అయినా. అరేంజ్ చేసి కట్టండి సార్ పేమెంట్. మేడం కాదు మేడం, మీకు గట్టిగా మీకు కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేసుడు నాకు అలవాటు చిన్నప్పటికే లేదు మాకు. కమిట్మెంట్ ఇవ్వండి సార్ ఇప్పుడు అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నానా? నాకు ఇప్పుడు పేమెంట్ చేయండి సార్, లైన్ లో ఉంటాను, నేను అప్డేట్ చేసుకోవాలి అంటున్నాను. లేవు మరి పేమెంట్ లేదు, కమిట్మెంట్ లేదు, ఏది లేదు. 2 నెలల వరకు టైం ఇయ్యాలి. ఏప్రిల్ 8వ తారీఖు, ఏప్రిల్ 8, మే 8, జూన్ 8వ తారీఖు ఫోన్ చేయరు నాకు. ఇప్పుడు కట్టండి, మీకు ఏప్రిల్ దాకా టైం లేదు, ఇప్పుడు కట్టండి సార్. ఇక ఉండరు మేడం, ఇట్లా మాట్లాడినా సరే. ఇక నాకు కూడా ఇప్పుడు ఏ పని లేదు. మళ్ళీ 12వ తారీఖు అన్నదానం పెడతారు, పోయి తినచ్చుడే. చెప్పురి లేవు పైసలు లేవు మేడం. అవసరం అనుకుంటే ఇక్కడ రండి, కలుస్తా ముంబైలో ఆపోజిట్. ముంబై ఎక్కడ డబ్బులు తీసేసుకొని ముంబైలో తిరుగుతా అంటారు, ఇక్కడ ఇచ్చిన అడ్రస్ రండి. అక్కడే ఇక్కడ తీసుకుంటారు డబ్బులు, వెళ్ళి ముంబైలో ఉంటారు, ఇక్కడికి రండి అంటారు. మరి ఇప్పుడు మీ టార్చర్కే నేను వెళ్ళిపోయినా మేడం, ఆడికి వెళ్ళి మీరు పెట్టే టార్చర్కే వెళ్ళిపోయినా. బాగానే ఉందండి, తీసుకుని వాడుకునేటప్పుడు బాగానే ఉంది, మా టార్చర్ తట్టుకోలేక వచ్చేసి మీరు ముంబైకి వెళ్ళారండి. పేమెంట్ కట్ చేస్తే సరిపోతుంది కదండి. లేనప్పుడు ఏం చేస్తారు మేడం? విజయమాలి ఎందుకు వేయండు? విజయమాలి ఉండిపోయిండా లేక వేయండా? నీరవమోడు ఎందుకు వేయండు? అరేంజ్ చేసుకొని కట్టుకోవాలి, తింటున్నారు కదా, అరేంజ్ చేసుకొని తింటున్నారు అంటున్నారు. ఏడ తింటానా మేడం? అన్నదానాల కన్నా తింటానా? అంటుకొని తింటలేను మేడం. పైసలు గ్యాస్ పైసలు వాడు కిలకు 400 రూపాయలు చెప్తాను. వాడు ఏం చేయమంటావు? నాకు ఇప్పుడు పేమెంట్ కట్టండి సార్. లేని దగ్గరికి కడతారు మేడం, పేమెంట్ కట్టురండి. అట్టిగా టైం వేస్ట్. అరేంజ్ చేసి కట్టండి సార్. 2 నెలలు పడుతుంది అరేంజ్ చేయాలంటే. 2 నెలల వరకు ఆల్రెడీ బ్యాంక్ మీకు 3 నెలలు టైం ఇచ్చిందండి. ఏడిచ్చింది మేడం? ఓ రోజు మా ఇంటికాడికి వెళ్ళరట, ఓ రోజు ఓన్కో ఫోన్ చేసిరట. అవన్నీ లేవనుకుంటారా నాకు రికార్డింగ్లు? మీరు ఎప్పుడు ఏజెంట్ నాకు అడుగుతారా? ఎప్పుడు మీ ఇవన్నీ చేయాలన్నా, ఇవన్నీ ఎప్పుడు కట్టేద్దామన్నా అని నేను చూస్తాను. రికార్డింగ్స్ మీరు చెప్పే రికార్డింగ్స్ మా దగ్గర లేవనుకుంటా అన్నారా మీరు? ఉన్నాయి మరి, ఉన్నాయి చెప్పు కదా. ఇక మీరు మరి సపరేట్గా అందులో కోర్టుల కన్నా నాకు నోటీసులు పంపిరు, కోర్టులో జడ్జిమెంట్ కట్టినా ఇవి పెడదాం అవి పెడదాం. నాకు అక్కడ వచ్చిన ఇంటికాడ రికార్డింగ్లు మా వాళ్ళు పట్టుకొని వస్తారు, మా వాళ్ళకి వేసి తిట్టినాయి మా వాళ్ళు పట్టుకొని వస్తారు, ఈ రిఫరెన్స్ నెంబర్లు వేసినాయి వాళ్ళు పట్టుకొని వస్తారు. సపరేట్గా మీకు ఎక్కడన్నా లీగల్ నోటీస్ పంపిరి, నేను లీగల్గా నేను జడ్జిమెంట్ కూడా చెప్పుకుంటా, పెట్టుకుంటా ఐపీ పెట్టుకుంటా, లేకుంటే ఏం చేస్తారో అయిపోతారు. మీ డబ్బులు కాదు కదా, మా డబ్బులు కాదు అంతే కదండి, మీ డబ్బులు కాదు కదా. సేవింగ్ అకౌంట్స్ పెడితే బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఇస్తుంది, దాన్ని అందరూ వచ్చేసి సేవింగ్ అకౌంట్ ద్వారా మళ్ళీ కట్టుకుంటా ఉంటే ఎవరొకరికి ఇస్తూ ఉంటారు. మీరు తీసేసుకుపోయి నా దగ్గర లేవు అంటే అది సమాధానం కాదు కండి. మినిమం అన్న పేమెంట్ అనేది చేయాలి సార్. మినిమం అనేది నాకు పేమెంట్ చేయండి. ఇప్పుడు మీరు 2,20,000 ఇప్పుడు నేను కట్టమని చెప్పట్లా, మీకు మినిమం అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఇప్పుడు పే చేయండి. సరే ఇప్పుడు 2-3 సెకండ్లు అంతగానో మాట్లాడి నేను మాట్లాడేది నూరి మినిమం అమౌంట్ కూడా నా కాడ లేవు. నేను కట్టా అంటే నేను 2 నెలల తర్వాత మొత్తం కడతా అంటన్నా. ఇప్పుడు నా కాడ లేవు మొత్తం పైసలు. రెడీ వచ్చేసి 3 నెలలు టైం తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్నా, ఏం రెడీ తీసుకున్నా లేవు మేడం పైసలు. ఇట్లా ఈ ఫోన్లు కూడా ఇవ్వాలి, రేపో రీఛార్జ్ బంద్ అవుతుంది. మరి నాకు మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు, కానీ ఆడుంటే ఆడ బతకని అయిపోతానే ఇటు ముంబై వచ్చిన. అదే మేము ముంబైలోకి వచ్చేసి ఇక్కడ డబ్బులు తీసేసుకొని ముంబైలో పోయి తిరుగుతున్నారు. మీరు టార్చర్ పెడితే ఇంటికి వచ్చి అడ్రస్, ప్రాణాంశిస్, మీ ఏజెంట్ అంతా వీళ్ళందరూ తీసుకున్న. మీరు పేమెంట్ కట్టండి, ఎవరు సార్ మీకు కాల్ చేస్తారు? మరి లేనప్పుడు ఏం చేస్తావు? మాకేమన్నా ఇదే మేడం, నాకేమన్నా సరదానా మేడం మీతో ఫోన్ చేయించుకోడు, మీకు అట్లా పెట్టుడు? 2 లక్షలు లేవు కదా, మినిమం అమౌంట్ కట్టి టైం తీసుకోండి. ఎవరు సార్ మిమ్మల్ని అడుగుతారు? మినిమం కూడా లేవు. మీ పేరు ఏం పేరు మేడం? మినిమం అమౌంట్ కూడా లేవు మా కాడ ఇప్పుడు.
అరేంజ్ చేసి కట్టండి సార్. అరేంజ్ చేస్తానా మేడం, 24 గంటలలో 2 గంటలు కూడా అనుకుంటలేను, 20 గంటలు అరేంజ్ చేయడానికి చూస్తాను మీ టార్చర్కు. ఎంత సార్ అరేంజ్ అయింది మీకు? ఎంత అరేంజ్ అయింది? 7 అవుతుంది, ఉప్పు ఉడతలేదు ఊళ్ళే, గ్యాస్ బంద్ అయింది, ఆ హోటల్ బంద్ అయినాయి, ఆ బట్టల షాపులు పెట్టి అవి బంద్ అయినాయి, ఊళ్ళోకి పోతే రూపాయి బిల్లు ఇస్తలేరు మీరు పెట్టిన టార్చర్కు. ఒకరిని అడిగినా వాడిని పోలీసు ఒకరిని అడిగితే వానికి ఫోన్ చేసి పేమెంట్ అట్లా అంటాడు, వాడు ఫోన్ చేసి ఇప్పుడు వాడు నువ్వు ఆ క్రెడిట్ కార్డులే కడతలేవు వాటి నువ్వు ఇవ్వడే నాకు కడతావని వాడు చేతులు ఎత్తిండు, ఏం చేయాలి? అదే కదండి, ఏమో అన్నీ ఇట్లా వేస్తే పేమెంట్ వస్తుంది అనుకోకూరి మేడం, కడతా అన్నప్పుడు కడతా, అంతకి ఇట్లా జోకులు చేయకూరి మీరు. కట్టండి సార్, ఇప్పుడు కట్టండి సార్. అయితే ఇప్పుడు ఏడున్నాయి అంటే లేవు అంటే మళ్ళీ చెప్తున్నావు. లేవు అంటే అరేంజ్ చేయాలండి, లేవు అంటే అరేంజ్ చేయాలండి, లేవు అంటే సమాధానం కాదు కదండి. ఇప్పుడు మీకు గోల్డ్ ఏదైనా ఉంటుంది, గోల్డ్ పెట్టేసేసి బ్యాంక్లో పెట్టేసి 24 అవర్స్లో కార్డు అన్బ్లాక్ అయిపోతుంది. ₹2 కార్డు ఏం కాదు కదండి, 2 లక్షల రూపాయల కార్డు తీసేసుకొని మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఆ గోల్డ్ తెచ్చేసేసుకోండి రిటర్న్. మేడం చెప్పండి సార్. 2 months టైం అయ్యింది మేడం, 2 months మొత్తం సుమా నీకే ఫోన్ చేసి కడతా, మొత్తం నీకే ఫోన్ చేసి కడతా, ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో. అరే సార్ ఫోన్ చేసేది ఇప్పుడు లేవు మేడం, ఇప్పుడే కట్టాలండి. మరి ఏం చేద్దాం, ఎన్ని కట్టాలంటే ఇప్పుడు 11 నిమిషాలే, ఇంతసేపు నీతో మాట్లాడిస్తాను, నా సొంత వాళ్ళు ఎంతమంది ఉండరు, వాళ్ళకి ఫోన్ చేయవా మళ్ళీ నువ్వు? మీరు కట్టండి సార్, మీరు కట్టండి, నేను తర్వాత చూస్తాను. మీలాంటి వాళ్ళే కదా సార్ అందరూ మరిగా ఉంటారు. ఏం చేస్తాం మేడం, లేవు మేడం, పైసలు లాస్ అయినాం. సమాధానం కాదు కదండి, మీరే పెద్ద బిజినెస్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. సరే ఒక కాన్ఫిడెన్స్ పెడతా మేడం, ఒక మనిషిని అడిగినా పైసలు ఇస్తాడు ఏడో కాన్ఫిడెన్స్ పెడతా, మీరైనరు అడగండి సార్, పెట్టి అడగండి, కాన్ఫరెన్స్ పెట్టి అడగండి. ఉండరు మేడం, లైన్లో ఉండరు, అట్లా నేను కాన్ఫిడెన్స్ పెడతాను కదండి. మీరు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు కూడా మీకు ఇస్తారు కదండి. ఆయన అడుగురు, నేను కాన్ఫిడెన్స్ పెడతాను, ఇన్నూరు మేడం. నేను ఎందుకు అడుగుతాను సార్, మీరు లైన్లో ఉండరు, ఇన్నూరు నా మాట నా బతుకు మీరు చెప్తుంటే లేరు. అడగండి సార్ ఫోన్ చేసి. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.